రెడ్డిక అత్యాచారం కేసులో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్ట్ అయ్యారు. ఇక కేసులో విచారణను కొనసాగించేందుకు 4 రోజుల పాటు జానీ మాస్టర్ ను కస్టడీకి ఇవ్వాలని పోలీసులైతే ఇటీవలే కోర్టును ఆశ్రయించగా అందుకు కోర్టు కూడా అనుమతించింది. అయితే ఈ మేరకు గత 4 రోజుల నుంచి నార్సింగి పోలీస్ స్టేషన్లోనే జానీ మాస్టర్ ను పోలీసులు విచారిస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే కేసులో మరొక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫిర్యాదు చేసిన యువతి తన భర్త జానీని ట్రాప్ చేసిందంటూ ఆమె భార్య సుమలత అలాగే పిల్లలు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో ఉదయం ఫిర్యాదు చేశారు. అయితే ప్రేమ పేరుతో ఆ అమ్మాయి అనుక్షణం వేధింపులకు గురి చేసిందని పేర్కొన్నారు. 5 ఏళ్లు నరకం అంటే ఏమిటో జానీ మాస్టర్ తో పాటు తనకు కూడా చూపించిందని సుమలత సంచలన ఆరోపణలు చేస్తుంది. ఇక చివరకు ఆమె బాధ తట్టుకోలేక తాను కూడా ఆత్మహత్యకు యత్నించానని వెల్లడించింది. రెడ్డిక అత్యాచారం కేసులో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అయితే అరెస్ట్ అయ్యారు. అయితే ఈ కేసులో విచారణను కొనసాగించేందుకు 4 రోజుల పాటు కూడా జానీ మాస్టర్ అయితే కస్టడీకి ఇవ్వాలని పోలీసులు ఇటీవలే కోర్టును కూడా ఆశ్రయించగా అందుకు కోర్టు కూడా అనుమతించింది. అయితే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబరెడ్డి మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. చిదంబరెడ్డి చెప్పండి, ఏ విధంగా చూడాలి ఈ కేసుని? అంటే రోజుకొకటి బయటకు వస్తోంది. అయితే సుమలత అనే ఆమె ఫిల్మ్ ఛాంబర్ లో అయితే కంప్లైంట్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి అసలు డీటెయిల్స్ ఏంటి? అయితే సుమలత అలియాస్ ఆయేషా అంటే జానీ మాస్టర్ భార్య మొదటి నుంచి కూడా ఈ కేసు మొదలైన మొదట్లో కూడా ఆరోపణలు వినిపించిన నేపథ్యంలో కూడా తను బయటకు వచ్చి మాట్లాడిన పరిస్థితి మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఈ ఎవరైతే బాధితురాలు ఉన్నారో బాధితురాలు తన కేసులో కూడా సుమలత పేరును కూడా అక్కడ తను మెన్షన్ చేశారు. ఎందుకంటే ఇద్దరు కలిస్తే నన్ను టార్చర్ చేశారు, పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసే క్రమంలో జానీ మాస్టర్ భార్య కూడా ఆ రోజు ప్రెజెంట్ ఉంది, నా మీద దాడి కూడా చేశారు అన్నది కూడా తను ఆ కంప్లైంట్ కాపీలో మెన్షన్ చేశారు. అయితే ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే ఆయేషా ఎవరైతే ఉన్నారో సుమలత జానీ మాస్టర్ భార్య, తను ఇవాళ రివర్స్ లో ఎవరైతే బాధితులు ఉన్నారో ఆమె మీద ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో తన మీద కంప్లైంట్ చేయడం అనేది ఇవాళ కొద్దిగా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే ఏదైతే తను ఉన్నారో మొదటి నుంచి కూడా ఇది లవ్ జిహాద్ కాదు, ఇది హనీ ట్రాపింగ్ అని చెప్పి సుమలత చెప్తున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగానే ఇప్పుడు తనకు ఏదైతే అవకాశాలు దొరుకుతున్నాయో అవకాశాలకు సంబంధించి ముఖ్యంగా ఫిల్మ్ ఛాంబర్ లో కానివ్వండి, ఫిల్మ్ కామర్స్ ఆఫ్ ఛాంబర్ లో కానీ తన మీద కంప్లైంట్ ఇస్తే తనకి అవకాశాలు దక్కవు అన్న ఒక అనుమానం కూడా ఉన్న నేపథ్యంలో ఆ వైపుగానే తను ఆలోచించినట్టుగా అర్థమవుతుంది. ముఖ్యంగా చూస్తే ఎప్పుడైనా సరే తను జానీ మాస్టర్ మంచివాడు, కేవలం ఆ అమ్మాయి ప్రేమ పేరుతో వేధించింది. కేవలం ఆ లిస్ట్ లో జానీ మాస్టర్ కాకుండా మరికొంతమంది బాధితులు కూడా ఉన్నారు, వాళ్ళు ఎవరు బయటకు రావట్లేదు అని చెప్పే ప్రయత్నం సుమలత చేసినట్టుగా మనకు తెలుస్తుంది. అందులో భాగంగానే జానీ మాస్టర్ అమాయకుడు, తనే ప్రేమ పేరుతో వేధించింది, పెళ్లి చేసుకోమని కూడా దాన్ని ఒత్తిడి చేసింది. అది కాదన్నందుకే ఇలాంటి ఒక నిర్ణయం తీసుకొని ఒక ఫేక్ కేసును తన మీద పుటప్ చేసింది అనే విధంగా సుమలత అయితే చెప్పే ప్రయత్నం చేసింది. ఓవరాల్ గా చూస్తే మాత్రం ఈ కేసులో ఎవరికి వాళ్ళే వాళ్ళ బాధ చేస్తున్నారు. బాధితురాలు కేవలం కంప్లైంట్ ఇచ్చేసి తన తర్వాత ఎక్కడే కానీ మీడియాతో కానివ్వండి ఇంకొకరితో ఎవరితో మాట్లాడలేదు. జానీ మాస్టర్ కూడా మొదట్లో తను తప్పించి తిరిగారు, ఆ తర్వాత అరెస్ట్ అయిన తర్వాత కేవలం తన నిర్దోషిని చెప్పడంతో పాటు తను బయటకు వస్తాను అనే విధంగా మాత్రమే మాట్లాడారు. బట్ సుమలత చేస్తున్న ఆరోపణలు మాత్రం చాలా ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేస్తాయని చెప్పొచ్చు. అంటే పేరున్న డబ్బున్న మగాళ్ళనే టార్గెట్ గా తను ఇలా చేస్తుంది అనేసి అంటే జానీ మాస్టర్ కాకుండా ఇంకెవరైనా ఉన్నారా? ఆ ప్రూఫ్స్ కి సంబంధించి ఏమైనా ఉందా? అంటే సుమలత ఫిర్యాదు చేసేటప్పుడు ఈ ఖచ్చితంగా ప్రూఫ్స్ అనేవి ఉండాలి కదా. అయితే ఇప్పుడు తను ఇచ్చిన కంప్లైంట్ తర్వాత కంపల్సరీ తన విచారణకు పిలుస్తారు. పోలీసులు విచారణ పిలిచిన నేపథ్యంలో తన దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే ఆధారాలు ఇవ్వాలి అని చెప్తారు. అదే దానికి ఏమైనా అనుమానాలు ఉన్నా సరే ఆ అనుమానాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీసు ఇన్వెస్టిగేషన్ లో అది నిజమో కాదు అన్న విషయాన్ని కూడా తెలిసే అవకాశం ఉంది. అయితే తిను ఏదైతే మనం సుమలత చెప్తున్నారో సుమలత మొదటి నుంచి కూడా జానీ మాస్టర్ కి సపోర్ట్ చేస్తూ మాట్లాడడంతో పాటు బాధితురాల మీద కూడా ఇలాంటి ఆరోపణలు మొదటి నుంచి చేస్తున్నారు. కాబట్టి ఈ ఆరోపణలు చేయడం అన్నది వెరీ కామన్. కానీ ఇప్పుడు ఫిల్మ్ ఛాంబర్ లో ఏదైతే తను ఆరోపణలు చేస్తుందో ఫిల్మ్ ఛాంబర్ సంబంధించి దాన్ని ఎలా తీసుకుంటుంది అన్నది ఒకటి
చూడాల్సి వస్తుంది. అంతేకాకుండా ఇప్పటికే ఫిలిం ఇండస్ట్రీలో కూడా తన బాధితురాలకి సపోర్ట్ చేసే వాళ్ళు, జానీ మాస్టర్ సపోర్ట్ చేసే వాళ్ళు ఇద్దరు ఈక్వల్ గా రెస్పాండ్ అవుతున్న నేపథ్యంలో ఫిలిం ఛాంబర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. అంతేకాకుండా ఇది అంటే దీనికి ఏమీ ఒక లీగల్ బాడీ కాదు కాబట్టి వాళ్ళు విచారణ చేయాలంటే ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సింది, సాక్ష్యాలు ఇవ్వాల్సింది కేవలం సుమలత మాత్రమే. అవి ఏమైనా ఇంకా సబ్మిట్ చేశారు లేదని పైన ఇన్ఫర్మేషన్ అయితే మనకు రావాల్సిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ చిదంబర్ రెడ్డి.